వెల్కమ్ టు ఇందార శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుందర్శాల గ్రామంలో సత్యనారాయణ గారితో ఉన్నాము. సో వీరు ఇక్కడ ముఖ్యంగా మిర్చి సాగు చేస్తున్నారు. మిర్చిలో పచ్చి మిర్చి సాగు చేస్తున్నారు. డిఫరెంట్ వెరైటీ సాగు చేస్తున్నారు. వీరు ఏ వెరైటీలు మిర్చి సాగు చేస్తున్నారు, సో ఆ మిర్చి వెరైటీ ఏంది, వాటిలో ఉన్న అనుభవాలు, వీరి వ్యవసాయ అనుభవాలు తోటి రైతులకు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి సో వీరి అనుభవాలు, వ్యవసాయంలో వీరి అనుభవాలను, ముఖ్యంగా ఈ పచ్చి మిర్చి సాగులో వీరి అనుభవాలను పూర్తిగా మనం అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. మీరు వ్యవసాయం ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు? ఎన్ని ఎకరాలలో ఏమేమి పంటలు పండి? మేము 15 సంవత్సరాల నుండి చేస్తున్నాం వ్యవసాయం. 15 years నుండి. ఏమేమి క్రాప్స్ వేస్తారు మీరు? కాటన్, వరి, మిర్చి. కాటన్ ఎంత? కాటన్ 4 ఎకరాలు వేస్తాం. 4 acres కాటన్. మిగతాది వరి? వరి మన కాటన్ 6 ఎకరాలు వేస్తా, వరి 4 ఎకరాలు, మిర్చి 1 ఎకరం వేస్తా. అంటే ఇది ఇప్పుడు ఈ 1 acre. సో ఇందులో ఇప్పుడు మీరు 1 acre లో ఏమేమి వెరైటీస్ వేసింది? 1628 కలాష్ వాళ్ళ వేసిన, జెర్సీ 56 వేసిన, కార్తికేయ సీడ్ వాళ్ళ సూరజ్ 19 ఎండుమిర్చి. అంటే ఈ 3 రకాలు పచ్చిమిర్చినా? 2 రకాల పచ్చిమిర్చి, ఒకటి ఎండుమిర్చి. పచ్చిమిర్చి అవి కలాష్ వాళ్ళది 1628. తర్వాత నెక్స్ట్ అది జెర్సీ 56. ఇవి 2 పచ్చిమిర్చి. అది కార్తికేయ, అది ఎండుమిర్చి. ఓకే. మీరు ఇప్పుడు ముఖ్యంగా ఇంత ముందు పచ్చిమిర్చి ఎప్పుడన్నా సాగు చేసిండ్రా? చేస్తున్నాం, 10 సంవత్సరాల నుండి చేస్తున్నాం. 10 సంవత్సరాల నుండి పచ్చిమిర్చి సాగు చేస్తున్నారు. చాలా వరకు ఎండుమిర్చి సాగు చేస్తున్నారు రైతులు. ఇప్పుడు ప్రస్తుతం అయితే అదే ట్రెండ్ నడుస్తున్నది. ఎండుమిర్చి డిఫరెంట్ వెరైటీస్, ఒక్కొక్కరు 40 క్వింటాలు 30 క్వింటాలు ఇట్లా తీస్తున్నారు. ముఖ్యంగా మీరు ఈ పచ్చిమిర్చి వైపు రావడానికి కారణం ఏంటి? పచ్చిమిర్చి క్రాప్ లో చూసుకుంటే ఎండుమిర్చి కంటే ఎక్కువ ఇల్లింగ్ వస్తుంది. మన రేటు పరంగా చూసుకుంటే ఇప్పుడు అది 20,000 ఉన్నది, 30 క్వింటల్కు 3,000తో నమ్మినా కానీ ఇది ఎక్కువ వస్తుంది. ఎందుకంటే దాన్ని ఆరబోయాలి, చేయాలి ఎండుమిర్చి అన్నది. దీనికి ఆరబోసే పని లేదు. ఇట్లా కటింగ్ తెంపిన తర్వాత మార్కెట్కి వెళ్తాం, మళ్ళీ తొందరగా క్రాప్ వస్తుంది. మళ్ళీ ఇట్లా అందుకోసమని దీని మీద మక్కువ చూపుతున్నాం అన్నట్టు. దానికి మనం మార్కెట్ పోయేదాకా కొంచెం ప్రాబ్లం ఉంటుందని సంచులాలు ఇచ్చడం, మార్కెట్ తీసుకెళ్ళి ఆరబోయడం, మళ్ళీ అక్కడికి పోయినాక ఏం రేట్ అన్నది బాగుంటుంది. రేట్ కూడా తెలియదు. ఇది మాకు రేటు తెలిసిపోతుంది అన్నట్టు, ఎందుకంటే డైలీ మార్కెట్ అన్నట్టు తెలిసిపోతుంది. నిన్న ఏం రేట్ అన్నది మేము మార్కెట్ ఫోన్ చేసి తెలుసుకొని ఎక్కువ రేట్ ఉంటే తెంపేస్తాం. ప్రస్తుతం రేట్ ఏం నడుస్తుంది మీ దగ్గర? 40 ఉంది. 40 రూపీస్. రైతు పచ్చిమిర్చి సాగు చేసే రైతుకు పచ్చిమిర్చి మనకు మార్కెటింగ్ ఇది రేట్ ఎంత వరకు ఉంటే రైతుకు పెట్టుబడి వెళ్ళి కొంత లాభం వచ్చే అవకాశం ఉంటుంది? 30 నుండి 50. 30 నుండి 50 మధ్యలో ఉంటే. 30 కంటే తక్కువ అయితే మనకు అంటే లాభాలే ఉంటది, కానీ తక్కువ లాభాలు ఉంటాయి. పెట్టుబడి అయితే వెళ్తుంది. 30 కంటే కొద్దిగా తక్కువ ఉన్న 25 ఉన్న లాభం పెట్టుబడి వెళ్తుంది, లాభాలు ఉంటాయి. కానీ 30 నుండి 50 వరకు ఉంటే మనం అనుకున్న కంటే మంచిగా ఉంటది. ఇది మీరు ఇన్ని 10 సంవత్సరాల నుంచి పచ్చిమిర్చి సాగు చేస్తుంది కదా, ఎప్పుడైనా పచ్చిమిర్చిలో నష్టపోవడం కూడా అటువంటి జరగలే? ఇంతవరకు జరగలే. ఓకే ఓకే. ముఖ్యంగా ఇప్పుడు పచ్చిమిర్చి సాగులో మీరు వెరైటీస్ 10 సంవత్సరాల నుండి మీ ఏ వెరైటీస్ మీరు తీసుకున్నారు? మేము 6-7 సంవత్సరాల క్రిందట కలాష్ వాళ్ళదే దిశ పెట్టినాము. అప్పుడు మస్తు ఇల్లింగ్ వచ్చింది. దాన్ని అది అయిపోయినాక పాత ఇస్తున్నాను కంపెనీ అతను ఏం చేసిండు, 1628 కొత్తది వచ్చిందని 1628 ఇచ్చిండు. ఇది ఒక 3 సంవత్సరాలు అవుతుంది. దీన్ని మించిన విత్తనం లేదు ఇక మాకు తెలిసిన అంతవరకు అయితే. 168 ఎప్పటి పెడుతున్నారు మీరు? 3 సంవత్సరాలు అవుతుంది. 3 years నుండి ఇదే 168. ఓకే. ఎందుకు కారణం ఏందన్నట్టు ఇది పెట్టడానికి? సీడ్ ఇది దీనికి ముడత తట్టుకుంటది, నల్లిని తట్టుకుంటది. క్రాప్ చూస్తే ఇక విపరీతంగా ఉంటది. దీనికి మార్కెట్ కు పోతే దీనికి ఏంటంటే తెంపితే అక్కడ పోతే శని అట్లా ఉంటది, బాగుంటది. వ్యాపారస్తులు కూడా తీసుకోవాలనే తీసుకుంటారు. దాని కొరకు అట్లా. మీకు ఇప్పుడు ఇక్కడ ఎంత వేసాను మీరు? ఇది ఇక్కడ 168 ఇక్కడ 30 గుంటలు వేసినాం. 30 గుంటలు. ఎంత మీకు దానికి ఎంత విత్తనాలు రేట్ ఎట్లా పడ్డది? ఎన్ని ప్యాకెట్లు అవసరం ఉంటది? మీరు సొంతగా నార అలుకున్నారా, నార తెప్పియడం? మేమే అలుకున్నాం. మీరే సొంత అలుకున్నారు. ప్యాకెట్ కు 650 రూపాయలు ఉంటది. జర్మినేషన్ అంతా బాగుందా? సూపర్ ఉంటది, బాగా వచ్చింది. మీరు అయితే దీంట్లో మీరు డిస్టెన్స్ చాలా మధ్యలో గానీ ఇట్లా ఎంత తీసుకున్నారు దూరం? ఇట్లా 32 ఇంచులు పెట్టినాం పొడవు. ఇక ఫీట్ వేసినాం. 1 feet ఒక మొక్క. మీకు దాదాపు 30 గుంటల్లో అప్రాక్సిమేట్ గా ఎన్ని మొక్కలు పడ్డాయి? 8,000 నుంచి 9,000 పడతాయి. 8,000 నుండి 9,000. ఇప్పుడు ఇది మీరు మామూలు వాటర్ ఫెర్టిగేషన్ వాటర్ కదా, ఇందులో చాలా వరకు రైతుకు సమస్య ఎక్కడికి వస్తుందంటే కలుపుతో సమస్య వస్తుంది. మీరు కలుపుని ఏ విధంగా ఇందులో చేస్తున్నారు?
ఈ కలుపు అంటే మేము గుండు గురపి భోజ కొడతాం. ఇక దాంతో తగ్గుతుంది. ఒక 2-3 సార్లు చెట్టు పైకి వస్తుంది. నీడ వచ్చినాక అసలు గడ్డి పడదు. ఇక ఎప్పుడు 2-3 తాళ్ళకు ఒకసారి మామూలుగా పడితే తీసేస్తాం. లక్షణం ఏందన్నట్టు హైట్ పెరగడమా, పెరుగుతుంది, గుంపు హైట్ పెరుగుతుంది, బ్రాంచెస్ ఉంటది, అన్ని రకాల ఉన్నది. దీనికి చెప్పుకోదగ్గది. వెడల్పు ఉన్నది, హైట్ పరంగా చూసినా ఉన్నది. డిసీజ్ మనకు ఎట్లున్నాయి? డిసీజ్ తట్టుకుంటది. ఇందులో మీరు వేసినప్పుడు ఇది ఎన్ని రోజుల తోట, ఎప్పుడు వేసింది? ఇది నేను ఆగస్టులో వేసినట్టున్నది. ఆగస్టులో. సో ఇప్పుడు నవంబర్. ఎన్ని కటింగ్లు తీసింది ఇందులో? 80 రోజులు అయితే 80 days. 2 కటింగ్లు తీసిన. ఫస్ట్ కటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకు? ఫస్ట్ నెల వరకు వచ్చేసింది దగ్గర 30 days స్టార్ట్ అవుతుంది. తొందరనే ఎర్లీ కటింగ్. ఇప్పుడు ఈ 2 కోతల్లో మీరు ఎంత దిగుబడి, ఎన్ని క్వింటాలు వచ్చింది? అంటే ఇప్పుడు 8 గుంటలు పచ్చిమిర్చి 1628 చేసిన 8 గుంటలు ఈ రకానికి 10 క్వింటాలు వెళ్ళింది ఇప్పటివరకు. ఒకటే క్రాప్ లో 10 క్వింటాలు వెళ్ళి. ఒక కటింగ్ ఒకటే 160 ఒక కటింగ్ 10 క్వింటాలు. 10 క్వింటాలు మీరు 49 అంటే దాదాపు ఒక 40,000 దాకా. మీకు ఇప్పుడు ఈ 10 గుంటల్లో పెట్టుబడి దాదాపు వెళ్ళిపోయినట్టు అనుకుంటున్నాను. ఇంకా లాభాలే ఉన్నాయి. ఎప్పుడు వెళ్ళిపోతుంది 10 గుంటల్లో 40,000. మార్కెట్ లో కూడా మంచి వాళ్ళు ఇక రైతు వ్యాపారస్తులు దీనికి అంటే మొగ్గు చూపుతారు. వేరే దాన్ని కొనడానికంటే దీన్ని తీసుకుంటారు. ఈ ఫెర్టిగేషన్ ఎరువులు ఎట్లా ఇచ్చారు మీరు? సాయిల్ తయారు చేయడం పశువుల ఎరువు వేసి ఏం వేసిండ్రు? డిఏపి ఫస్ట్ డిఏపి వేసినాం. మొక్క పెట్టి మనం మొదలు కల్టివేషన్ లేదు, ఈ చెట్టు పెట్టినాక సార్ల పొంటి చల్లినాం. ఎన్ని రోజులకు? 10 రోజులు. చెట్టు పెట్టినాక 10 రోజులకు వేసినాం. 10 రోజులకు. ఇప్పటి వరకు 3 సార్లు అయింది. 3 సార్లు. ఏమేమి వేసిండ్రు, ఎన్నిసార్లు? ఒకసారి డిఏపి వేసినాం, ఒకసారి 28 వేసిన, ఒకసారి 20 వేసిన. ఇంకేమైనా మైక్రో న్యూట్రియన్స్ ఏమైనా వాడిండ్రా? మన గ్రోమోర్లా భూ ఔషధాన్ని ఒకటి మెగా పౌడర్ అని తెచ్చేసిన. అందులో కాల్షియం, మెగ్నీషియం అది ఉన్న మెగా పౌడర్ తెచ్చేసిన. అవి 2 వేసిన. ఇప్పుడు దీనికి మీరు కొట్టిన స్ప్రేలు అంటే మనకు జనరల్ గా స్టార్టింగ్ 3 తావి ఉంటాయి కదా, పై 3 తావి, కింది 3 తావి, ఏమి స్ప్రేలు చేసిండ్రు? ప్రతి ఒక్క కంపెనీ స్ప్రే చేస్తున్నాం. ఎక్స్పోన్ చేసినాం. ఎక్స్పోనస్ చేసినాం. ఇంకోటి మన వైకే స్టార్ వాళ్ళది ఒకటి మొన్న రీసెంట్ గా 2 రోజులు అవుతుంది. వాయు యంత్ర చేసినాం. ఒక బిఎస్ఎఫ్ లో పైరేట్ అని ఇట్లా పూతల పురుగు పైరేట్ స్ప్రే చేసినాం. ఇది పిఐ కంపెనీ వాళ్ళది ఒకసారి కొమ్మకులు బాగా వచ్చింది. అది ఒకసారి మూడం వచ్చినట్టు వచ్చింది. అప్పుడు విస్మా అనేది అది స్ప్రే చేసినాం. మీకు కొమ్మకులు వచ్చింది ఇందులో? వచ్చింది. కొమ్మకులు ఇంకేం సమస్య వచ్చింది ఇందులో? పండాకు వచ్చింది. వాటికి మీరు ఎట్లా చేసిండ్రు? పండాకు 13045 ఫార్ములా 4 తీసుకొచ్చి 2 సార్లు స్ప్రే చేసిన. పెయిన్ ఎన్ని రోజుల గ్యాప్ తో చేసిన? వారంలో 2 సార్లు చేసిన. పండాకు మొత్తం ఇప్పుడైతే వచ్చింది సమస్య అంటే మనం నమ్మేటట్లు ఇంట్లో ఆకిరే లేకుండే అట్లా వచ్చింది పండాకు. కానీ అది 2 మందులు వస్తున్నాయి. స్ప్రే కొమ్మకులు ఎట్లా కంట్రోల్ అయింది? విస్మా అనే మందు కొట్టినాం. అది మంచి బాగా పనిచేసింది. అంటే ఒకటేసారి స్ప్రే చేసి అదే స్ప్రే చేసినట్టు మీరు అబ్జర్వ్ చేసిండ్రా? అదే నేను చేసి ఏం చేయలేదు. వేరేం చేయలేదు కొమ్మకులు దాంతో. మా పక్క పంట రైతు ఆయన చెప్పిండు ఇట్లా విస్మా అనే చెయ్యి, నేను చేసినంటే అదే తెచ్చిన. వేరే ఏం చేయలేదు. కొమ్మకులకు నేను ఏం చేయలే. ఇప్పుడు ఇది ఎకరం సాగు చేస్తే 168 కలాష్ వాళ్ళది మీకు ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది? ఎంత వస్తుందని మీరు ఇప్పుడు నేను రైతు వేసేటప్పుడు కంపల్సరీ ఇంత వస్తాను అనుకుంటారు కదా, ఎన్ని టన్నులు, ఎన్ని క్వింటాలు వస్తుంది? ఈజీగా 300 క్వింటాలు వెళ్తుంది. 3 ఎకరం 300 క్వింటాలు అంటే దాదాపు 30 టన్నులు అంతే కదా, 30 టన్నులు క్రాప్. ఇప్పుడు ఇది ఆగస్ట్ లో వేసిండ్రు. ఇది ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉంటుంది క్రాప్? మనం ఉంచుకుంటే మళ్ళీ ఈ సీజన్ దాకా కూడా ఉంటది. కానీ మే నెలలో అడాప్ట్ చేస్తాం, ఎందుకంటే పొలాలు అయిపోతాయి అప్పటికి. అంటే ఏప్రిల్ మేలో కూడా తీయొచ్చా క్రాప్ ఇందులో? మే నెలనే బ్రహ్మాండంగా వస్తుంది. ఇంకా వస్తుందా? అంటే మనకు టెంపరేచర్ తట్టుకుంటది, వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. తట్టుకుంటది, మంచిగా ఉంటది. ఎప్పుడు చూసినా ఇదే మొక్క ఇట్లనే ఉంటది. ఎప్పటికి నువ్వు మే నెల దాకా చూసినా కూడా ఇట్లనే ఉంటది. క్రాప్ చూస్తున్నది మంచిగా దగ్గర ఉంటది. ఈ కనుపులు వేరే విత్తనానికి దీనికి ఏంటంటే దగ్గర వస్తాయి. వేరే విత్తనాన్ని చేస్తే ఆకులు వెడల్పు వస్తాయి, కనుపులు దూరం వస్తాయి. దీనికి అట్లా కదా, ఆకు చిన్నగా ఉంటది. కానీ ఎవరైనా చూస్తే ఇప్పుడు ఆకు చిన్నగా ఉన్నది, దీని కాయ చూస్తే ఎట్లున్నా అంటే మంచిగా ఉంటది, పొడుగు ఉంటది. అట్లా కటింగ్ ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది? 10 days 15 days? 15 days ఉంటది. 15 days ఒకసారి మనం కటింగ్ చేయొచ్చు. ఒక ఎకరంలో మీకు ఐడియా ఉండొచ్చు, ఒక ఎకరంలో ఒకసారి 15 రోజులు కటింగ్ చేస్తే ఎన్ని క్వింటాలు వస్తాయని ఐడియా ఉందా అప్రాక్సిమేట్ గా? మామూలుగా 25 క్వింటాలు వెళ్తాయి. 25 క్వింటాలు 15 days, 25-30 క్వింటాలు ఒక కటింగ్ వెళ్తాయి. సరే, ఎవరైనా వేసుకోవచ్చు రైతులు. మా అనుభవం ప్రకారం
ఈ కలాష్ వల్ల 16280 వేసుకోవాలని చెప్తాం. ఎవరు ఫోన్ చేసినా పచ్చిమిర్చి వేసుకోవాలంటే ఇదే చెప్తాం మేము. ఎందుకంటే మాకు చూస్తున్నాం కదా, మార్కెట్ పరంగా చూసుకున్నా గానీ లేబర్ కూలీలు వస్తేనే మంచిగా అంటే క్వింటల్కి వస్తారు. ఒకరు మినిమం 80 నుండి క్వింటల్కి వస్తారు మంచి క్రాప్ గట్టిగా ఉంటే. సో ఇది మనకు సత్యనారాయణ గారు చెప్పేది. ముఖ్యంగా పచ్చిమిర్చి సాగు వీరి అనుభవాలు. ఏ రైతైనా, ఎండుమిర్చి వేసే రైతైనా, వివిధ రకాల బీర, కాకెర, వివిధ రకాల వెజిటేబుల్ కూరగాయలు సాగు చేసే రైతులైనా కంపల్సరీగా మీకు వేరే పంటలకు వచ్చే పెట్టుబడి కొంత రావాలంటే కంపల్సరీ పచ్చిమిర్చి వైపు వెళ్ళండి. 10 గుంటలు కానీ, హాఫ్ ఎకర్ కానీ, ఎకరం కానీ, మీ స్తోమతను బట్టి మీకున్న ఏరియాను బట్టి మీకు ఏంటంటే ఒక 40 days నుంచే మీకు రిటర్న్స్ రావడం జరుగుతుంది. ఈ వెరైటీ కూడా బాగుంది. ఇంకా ముఖ్యంగా ఈ వెరైటీ కాకుండా మీ చుట్టుపక్కల తెలుసుకోండి, మార్కెట్ లో తెలుసుకోండి, రైతులను కలవండి, ఫీల్డ్ చూడండి, చూసి మీ మార్కెట్ లో ఏ వెరైటీ బాగా పోతుంది, ఏ వెరైటీ చాలా పోతుంది, అంటే ఈజీగా అమ్ముకోవచ్చు, మనం సెల్ చేసుకోవచ్చు అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ వెరైటీని ఎంచుకోండి. మంచి వెరైటీని ఎంచుకొని కంపల్సరీ ఒక పచ్చిమిర్చి అనేది ప్రతి రైతు కొంత ఏరియాలో వేసినట్లయితే కొంత రైతుకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంకేమైనా పరంగా లాస్ ఉండదు. సో ఇది దీనికి సంబంధించిన వివరాలు. ఇంకేమైనా ఉంటే వీళ్ళని అడిగినందుకు ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కింద కామెంట్ లో అడగండి. సో ధన్యవాదాలు.